శివసేన మహారాష్ట్ర రాజకీయ వేదికపై సింహ గర్జనతో 6 దశాబ్దాల పాటు ముంబైని శాసించిన ఒక అజేయ శక్తి. మరాఠీ మానుస్ హిందుత్వ సిద్ధాంతం పునాదులపై లేచిన ప్రాంతీయ మహావృక్షానికి నేటితో 60 వసంతాలు పూర్తయ్యాయి. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఈ ప్రస్థానం 6 పదుల వయసులో అత్యంత ఘోరమైన మలుపు తిరిగింది. నాడు వేలాది మంది మరాఠీ ప్రజల సాక్షిగా పురుడు పోసుకున్న ఈ పార్టీ నేడు 2 ముక్కలుగా చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే బాలా సాహెబ్ స్థాపించిన అసలైన శివసేన పేరు, విల్లుబాణం గుర్తు నేడు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వశమయ్యాయి. రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వద్ద తండ్రి పెట్టిన పార్టీ పేరు కానీ గుర్తు కానీ మిగల్లేదు. ఆయన దివిటీ గుర్తుతో ఉనికి కోసం పోరాడుతున్నారు. అయితే ఇంతకీ మహారాష్ట్రలో దశాబ్దాల పాటు కింగ్ మేకర్ గా నిలిచిన శివసేనకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? బాలాసాహెబ్ కట్టిన సామ్రాజ్యం ఉద్ధవ్ హయాంలో ఎందుకు కుప్పకూలింది? బాల్ ఠాక్రే బతికున్నంత కాలం మహారాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు వారి నివాసమైన మాతోశ్రీ మాత్రమే. శివసేన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముంబై నగర రిమోట్ కంట్రోల్ బాలాసాహెబ్ చేతుల్లోనే ఉండేది. మాతోశ్రీ నుంచి చిన్న సంకేతం వస్తే చాలు ముంబై లోకల్ రైళ్లతో సహా మొత్తం నగరం స్తంభించిపోయేది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్వయంగా ముంబై పోలీసులు సైతం బాలాసాహెబ్ను అభ్యర్థించాల్సిన పరిస్థితి ఉండేది. 1992 జూలై 18న పార్టీలో మొదటిసారి అంతర్గత తిరుగుబాటు జరిగింది. పార్టీని సొంత ఆస్తిలా చూస్తున్నారనే ఆరోపణలు రావడంతో కలత చెందిన ఠాక్రే తాను శివసేన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ వార్తతో లక్షలాది మంది శివ సైనికులు ముంబై వీధుల్లోకి వచ్చి కన్నీటితో వేడుకోవడంతో బాలాసాహెబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. సైనికులు ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. కానీ తండ్రి కొడుకుల రాజకీయ శైలిలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బాల్ ఠాక్రే ఎప్పుడు పదవులను ఆశించలేదు. కేవలం కింగ్ మేకర్ గానే ఉండటానికి ఇష్టపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రేకు అలాంటి క్షేత్రస్థాయి పోరాట అనుభవం లేదని, తండ్రి వారసత్వంతో నేరుగా అగ్రపీఠంపై కూర్చున్నారనే విమర్శలున్నాయి. ఉద్ధవ్ ఠాక్రేలో బాలాసాహెబ్ లక్షణాలు ఏమాత్రం లేవని వాదించేవారున్నారు. బీజేపీతో కలిసి ఓట్లు వేయించుకుని చివరికి అధికార వ్యామోహంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి స్వయంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారనే ఆరోపణలున్నాయి. 2003 నుంచి పార్టీలో ఉద్ధవ్ జోక్యం పెరిగిన తర్వాత శివసేన ఏకంగా 4 సార్లు పెద్ద తిరుగుబాట్లను చూసింది. తన భార్య రష్మి ఠాక్రే, కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌతలతో కూడిన ఒక ప్రత్యేక కోటరీ ప్రభావం ఉద్ధవ్ పై ఎక్కువగా ఉండటం వల్లే సీనియర్లు తిరుగుబావుట ఎగురవేశారు. ఇక శివసేన చరిత్రలో జరిగిన 6 భారీ చీలికలను పరిశీలిస్తే 1991లో ఛగన్ భుజబల్, 1999లో గణేష్ నాయక్, 2005లో నారాయణ్ రాణే తిరుగుబాటు చేసి విడిగిపోయారు. ఇక 2006లో బాలాసాహెబ్ హావభావాలున్న మేనల్లుడు రాజ్ ఠాక్రే విడిపోయి మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించడం పార్టీకి పెద్ద దెబ్బ. అయితే కోలుకోలేని చారిత్రాత్మక దెబ్బ మాత్రం 2022లో ఏక్నాథ్ షిండే రూపంలోనే తగిలిందంటారు విశ్లేషకులు. 40 మంది ఎమ్మెల్యేలతో విడిపోయిన షిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా ఓటర్ల తీర్పుతో అసలైన శివసేనగా అవతరించారు. దీంతో ఉద్ధవ్ సేన ముంబైలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం 2026లో శివసేన యూబీటీకి చెందిన 9 మంది లోక్సభ ఎంపీల్లో 6 ఎంపీలు షిండే వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో ఉద్ధవ్ సేన మషాల్ గుర్తు సైతం ఆరిపోయే స్థితికి చేరుకుంది. 6 పదుల వయసులో శివసేన మైలురాయిని చేరుకున్న వేళ పార్టీ వ్యవస్థాపకుడి కుటుంబం ఈ స్థాయి సంక్షోభంలో పడటం మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక విషాదకరమైన మలుపు. బాలాసాహెబ్ ఆశయాలపై మరాఠీ అస్తిత్వం, హిందుత్వ సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం కోటరీ మాటలు నమ్మి నడిచినందుకే ఉద్ధవ్ ఠాక్రేకు ఈ గతి పట్టిందనే విశ్లేషకుల మాట. ఏది ఏమైనా ప్రస్తుతం అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వశమవగా ఉద్ధవ్ ఠాక్రే తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత క్లిష్టమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు.